ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎక్కడ ఉన్నా తెలుసా? ఇప్పుడు పెనుగొండ దగ్గర కుంభకర్ణుని దగ్గర ఉన్నాము. చూడండి ఎలా ఉన్నాడో. మొత్తం రాక్షసులు ఆయన లేపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ లేయటం లేదైనా. చూడండి ఒకసారి, అదే ఒకప్పుడు రామాయణంలో యుద్ధాలు జరుగుతాయి కదా, అప్పుడు సీన్ అన్నమాట ఇది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో. చూడు, ఇది మాంసం అన్నమాట ఆయనకి, ఇది మాంసం. చూడండి ఒకసారి ఎలా ఉందో, చూద్దామా లోపల. దో ఇదే ఎంట్రీ. చూడండి ఎంట్రీ చూడండి ఒకసారి ఎలా ఉందో. వావ్, ఇది పొట్ట భాగం. దో అదే తలకాయ, ఇది తలకాయ అన్నమాట. చూడండి ఎలా ఉంది చూడండి. బయట అలా ఉంటే లోపల మాత్రం సూపర్గా ఉంది అసలు. చూస్తున్నారుగా. ఇప్పుడు వచ్చేసి ఇది పొట్ట కదా, కాలభాగం చూద్దామన్నా ఎలా ఉందో తెలుసుకుందాం. ఓహో, ఇది కాలభాగం అండి. చూశారుగా, సూపర్ అసలు. చూద్దామా బయటికి వెళ్ళి, కాలభాగం దగ్గర బయటికి వెళ్ళి చూద్దామా ఎలా ఉంటుందో. ఇది వెళ్తున్నాను కాళ్ళ దగ్గర. చూశారుగా, నేను వచ్చి ఇది తీసుకెళ్తున్నాడు కాళ్ళ దగ్గర. ఇది చూశారుగా, ఇది మన కుంభకర్ణుని కథ. చూశారుగా కాలభాగం ఎలా ఉందో. ఏం చూస్తున్నారు ఇక్కడ పెట్టి. వామ్మో, గ్రేటబుల్ అసలు ఇది. ఇప్పుడు బయట నుంచి ఎలా వస్తున్నారు జనం కూడా, నిజంగా సూపర్ అండి. చాలా బాగా వస్తున్నారు జనాలు కూడా. చూశారు కదా, ఇది కుంభకర్ణుని కథ. చూస్తున్నారు కదా. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. త్వరలో ఒక షార్ట్ ఫిలిం కూడా తేబోతున్నానండి. మీ అభిమానం ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అలాగే త్వరలో షార్ట్ ఫిలిం తీయబోతున్నాను, దీంట్లోకి వదులుతున్నాను. ఓకేనా? మీ అభిమానం ఇలాగే ఉండి మనస్ఫూర్తిగా ఆ షార్ట్ ఫిల్మ్ కూడా ముందుకు తీసుకెళ్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్. అడిగానండి షార్ట్ ఫిల్మ్ కూడా తీసుకోవచ్చా అని, చెప్పారు తీసుకొచ్చని చెప్పారు. ఖచ్చితంగా తీస్తా. ఓకేనా? మీకోసం. ఓకే, బాయ్.